విద్యార్థులకు నిర్వహించిన ఈ పోటీలకు మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లు పాల్గొన్నాయి. 8, 9, 10 తరగతులు చదువుతున్న 3 విద్యార్థులతో కూడిన 36 జట్లు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్నాయి. జిల్లా స్థాయిలో మార్కాపురం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మొదటి స్థానంలో నిలవగా, కొత్తపట్నం జిల్లా పరిషత్ హైస్కూల్, గిద్దలూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలల విద్యార్థులు ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన జట్లు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటాయి. పోస్టర్ ప్రెజెంటేషన్ కు సంబంధించి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జనరల్ విభాగాల్లో జిల్లా స్థాయిలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన జట్లను నిర్వాహకులు ప్రకటించారు. విజేతలకు పరిషత్ విద్యాధికారి సామా సుబ్బారావు, ఏకేవీకే కాలేజ్ కరెస్పాండెంట్ మండవ నాగేశ్వరరావు, క్విజ్ కాలేజ్ ప్రిన్సిపల్ గంటా శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు. కౌశల్ జిల్లా కోఆర్డినేటర్ టి రమేష్ ఆధ్వర్యంలో పోటీలు, బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. నా పేరు ఎస్ రాజశేఖర్. నేను జెడ్పీహెచ్ఎస్ రాజంపల్లి పాఠశాల నుండి వచ్చాను. ముందుగా నా విజయానికి మా సైన్స్ సార్ గారు, సైన్స్ మేడం గారికి నా వందనాలు తెలుపుకుంటున్నాను. మా సారు వాళ్ళందరూ నన్ను చాలా బాగా ప్రోత్సహించడం వల్లే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. జేసీ బోస్ గారి గురించి, జగదీష్ చంద్రబోస్ గారి గురించి నాకు ఒక మంచి టీం ఇచ్చి నన్ను ఈ స్థాయిలో ఉంచారు. మేము కౌశల్కి రావడానికి కారణం మా ఉపాధ్యాయులు, మా తల్లిదండ్రుల వల్ల మేము ఈ స్థాయికి వచ్చాము. అదే కాకుండా నేను కృషి చేసి నేను బాగా ప్రిపేర్ అయ్యి మా టీం మొత్తం కలిసి ఆన్సర్ చేయడం వల్లే మేము ఈ స్థాయి. నా పేరు కే ప్రియాంక. నేను జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ మార్కాపురం చదువుతున్నాను. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం నన్ను గైడ్ చేసిన టీచరు, మా కోఆపరేట్ చేసిన హెచ్ఎం మేడం గారికి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నా. దీనివల్ల వారం నుంచి మాకు మేడం కృషి ఎంతో ఉంది. అందుకని నేను ఈ స్థాయిలో ఉన్నాను. రామేశ్వరి సార్, స్కూల్ అసిస్టెంట్ పిఎస్గా జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో మార్కాపురంలో పనిచేస్తున్నాను. మేము గత 2 సంవత్సరాల నుంచి కౌశల్ ఈవెంట్కి వస్తున్నాము. ఏదో ఒక మార్కుతోనో టైలోనో ఓడిపోయి వెళ్ళడం జరుగుతుంది. ఈసారి ముందుగా కొంచెం ప్రణాళికని ప్లాన్ చేసుకొని రిజిస్టర్ చేసినప్పటి నుంచి లాస్ట్ టైం వాళ్ళకి పీడిఎఫ్లో అన్నీ పంపించున్నారు. వాటిని బట్టి బేస్ చేసుకొని కొంచెం ప్రిపేర్ చేశాను సార్. పిల్లల్ని గట్టిగా ఎక్స్పెక్ట్ చేశాను సార్. జిల్లా రమేష్ నా పేరు. నేను కౌశల్ జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నాను. ఈ సంవత్సరం కౌశల్ 2022 సంవత్సరం క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు సక్సెస్ఫుల్గా ముగిసింది. మన జిల్లా నుంచి కౌశల్ క్విజ్ తరఫున 2 టీంలు, అలానే పోస్టర్ కాంపిటీషన్లో ఒక 4 టీంలు, రాష్ట్ర స్థాయి పోటీలు ఈ నెల అంటే డిసెంబర్ 9వ తేదీ జరిగే రాష్ట్ర స్థాయి పోటీలు విజయవాడ జరుగుతాయి. దాంట్లో పాల్గొంటారు. 26 జిల్లాల మొత్తం విద్యార్థులందరూ ఈ పోటీల్లో పాల్గొంటారు. దాంట్లో కూడా మా విద్యార్థులు ప్రకాశం జిల్లా తరఫున మంచి ప్రతిభ చూపించి మంచి బహుమతులు సాధిస్తారని మేమందరం ఆశిస్తున్నాం. ఈరోజు జరిగిన కార్యక్రమాల్లో దాదాపు 70 స్కూల్స్ నుంచి పాల్గొన్నారు. 70 స్కూల్స్ నుంచి దాదాపు 220 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాబట్టి మీ అందరి తరఫున ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు పాఠశాల విద్యాశాఖ తరఫున మరియు మా కౌశల్ టీం తరఫున మరియు విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు అందరి తరఫున అందరికీ అభినందనలు తెలుపుకుంటున్నాను. ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఇప్పటికి దాదాపు 30 స్కూల్స్ దాకా వచ్చారు మన జిల్లాలో. మీరు ప్రజెంటేషన్ చేయండి. పిల్లలకి నేను ఒకటే చెప్తున్నాను, టీమ్ లీడర్ చేయాలి, ప్రజెంటేషన్ చేయాలి. చార్ట్స్కి సపోర్ట్గా ఎవరైనా పట్టుకోవచ్చు, ఒక టీమ్ లీడరే చెప్పాలి. ధైర్యంగా చెప్పండి మీరు ఏం చేశారో, మీరు ఏం చెప్పదలుచుకున్నారో. జడ్జెస్ ఉంటారు అని భయపడవాలి. మీరు ఏం చెప్పదలుచుకున్నారో ధైర్యంగా గట్టిగా చెప్పండి. మీ మీద మీ నమ్మకంతో చెప్పండి. మనకు కావాల్సింది అదే. తప్పనిసరిగా మనకి ఈ కార్యక్రమానికి విజయవంతం అవడానికి ఉపయోగపడుతుంది. ఎక్కువసేపు కూడా అంతే, జస్ట్ ఫార్మాలిటీగా మనం స్టార్ట్ చేసాం. ఈవినింగ్ మనకి క్లోజింగ్లో మనకి డిఓ గారు వస్తారు. ఫార్మాలిటీగా మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. సార్ కొంచెం ఈ కార్యక్రమానికి